ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ నాన్న. చూసెళ్ళు, గుంటలుంటున్నాయి. చెప్పాను కదా. ఎందుకు డల్లుగా ఉన్నావు? లేదు. నా దగ్గర దాచుకు ఏం చెప్పాలో చెప్పు. చెప్పాను కదా, ఏం లేదు. నీ అమ్మ నువ్వు టూర్కి వెళ్తున్నావు చెప్పింది, దాని గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఇవ్వమని అమ్మ దగ్గర డబ్బులు ఇచ్చాను, నీకు కావాలంటే తీసుకో. నాన్న, నేను ఎగ్జామ్స్ సరిగా రాయలేదు. నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. మీరు వాచ్ కొనిచ్చింది పాస్ అవ్వాలనే కదా. మీ ఆశని నేను నెరవేర్చలేకపోయాను. ప్లీజ్ ఈ వాచ్ని మీరే పెట్టుకోండి. పిచ్చోడా, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నువ్వు నా కొడుకు. ఒకరోజు కారు కొంటావని నువ్వే కదా చెప్పావు. నీ అమ్మని నన్ను కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తానని నువ్వే కదా చెప్పావు. నాకు తెలుసు, ఒక్కరోజు నువ్వు ఖచ్చితంగా కొంటావు, నా నమ్మకం ఉంది. ఇదిగో పెట్టుకో. ఇంకా విను, త్వరగా ఇంటికెళ్ళు. అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది, జాగ్రత్తగా చూసుకో. నాన్న, దీన్ని నేను ఉంచుకోలేను, మీరే పెట్టుకోండి ప్లీజ్. మళ్ళీ ఏమైందిరా? నాకు తెలుసు. ప్లీజ్ మీరే పెట్టుకోండి. ఇక్కడ ఉంచాడు. అమ్మా ఇంకా రాలేదే? ఈ పాటికి వచ్చుండాలి. ట్రైన్ లేట్ అయి ఉంటుంది. నువ్వు భయపడకు, వచ్చేస్తుంది. ఇది పట్టుకో, నేను ఎప్పుడే వచ్చేస్తా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్కి ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. ఓకే, హాఫ్ అన్ అవర్ ఉంది కదా. ఆ స్పీచ్కి అంతా ఒక 1 అవర్ అవుతుంది. ఆ లోపల నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఒరే, కన్ను కనిపించలేదా? నీయా? నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, కాలేజ్ టాపర్ అయ్యాను. అలానా? ఈ రోజు డిగ్రీ ఇస్తున్నారు, అందుకనే అమ్మ వస్తుంది. అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చా. బాగా ఎదుగా అనుకుంటా. 10 ఏళ్ళైనప్పుడు స్వప్నతో అలా నడుచుకునింది. చాలా తప్పు చేశానని ఇప్పుడు అనిపించింది. నేను తప్పు చేసేసాను. స్వప్న ఎలా ఉంది? తను బాగానే ఉంటుంది అనుకుంటా. తను నిన్ను చాలా ప్రేమించింది, నీకోసమే వచ్చింది. పర్లేదులే, వచ్చే దుర్గమ్మ పూజకి స్వప్నతో వచ్చాయి. నేను ఎలా స్వప్నతో రాగలేను అంకుల్? తను రాదా? నా పైన ఇంకా కోపంతో ఉందా? మీరేం మాట్లాడుతున్నారు అంకుల్? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? అర్థం కాకూడదనుకుంటున్నావా? మమ్మల్ని వదిలేసి పారిపోయినప్పుడు ఎప్పుడు తన ముఖం చూడకూడదనుకున్నాను. కానీ 4 ఏళ్లలో నా మనసు మారిపోయింది. జరిగింది జరిగిపోయింది, అదన్నీ మర్చిపో. కానీ స్వప్న నాతో లేదే. ఏం చెప్తున్నావు? అబద్ధం చెప్పవనుకో, ఇప్పుడే కొట్టి నిన్ను చంపేస్తాను. మీరేం చెప్తున్నారు? నాకు అర్థం కాలేదు అంకుల్. అర్థం కాలేదా? అబద్ధం చెప్పుకో. మీరేం చెప్తున్నారు అంకుల్? స్వప్న నాతో లేదు. ఏం చెప్తున్నావు? తనెక్కడా? నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు? స్వప్న నీకోసమే ఇంట్లోంచి పారిపోయింది. అవును, ఆ రోజు మేము పారిపోవాలనుకున్నాం. కానీ ఆ రోజు మా నాన్న చనిపోయారు, అంతా అయిపోయింది. కానీ వాళ్ళ మామయ్య స్టేషన్కి వచ్చి తీసుకెళ్లాడు. అవును బావా, నేను స్వప్నాన్ని ఆ రోజు స్టేషన్ నుంచి తీసుకెళ్లాను. ఆ రోజు స్వప్నాన్ని స్టేషన్ నుంచి తీసుకువెళ్లకుండా ఉంటే అప్పుడే మీరు తనకి పెళ్లి చేస్తుంటారు, లేకుంటే తను పారిపోయి పెళ్లి చేస్తుంటది. ఇప్పుడు అదేం జరగలేదు. మీరు తన మనసుని మార్చాలనుకున్నారు. ఎవరి మనసుని మనం మార్చలేము. మీ గౌరవం వల్ల తన సంతోషాన్ని వదులుకొని, ప్రేమని వదులుకొని ఇంకోరితో సంతోషం లేని బతకాలనా ఏంటి? నేను అలా జరగలేవలేను. ఈ రోజు మీకు అర్థమయ్యే విషయం ఆ రోజు 1000 సారి చెప్పినా మీకు అర్థమయ్యుండదు. నాకు మీ గురించి తెలుసు. స్వప్న నా కూతురు లాంటిది. తన జీవితంలో అలా జరగనివ్వను. అందువల్లే తనని నా కూతురులా చూసుకున్నాను. స్వప్న ఎలా ఉంది? ఎక్కడుంది? రాజు,
నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచే నీకు నచ్చిన విషయాల్ని నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. తీసుకో. నీ లెక్చరర్ దగ్గర నువ్వు అడిగావు కదా, స్వప్న నాకే అనేదానికి గ్యారంటీ మీరు ఇవ్వగలరా అని అడిగావు కదా. వెళ్ళు. నీ స్వప్నని, నీ ప్రేమని మేం ముగ్గురు జాగ్రత్తగా చూసుకున్నాము. ఈ తర్వాత నిన్ను ఆపడానికి ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచమే ఇక నీదే. ఇక స్వప్న నీకే. వెళ్ళు. ఫోర్ ఓ క్లాక్ వస్తానని చెప్పి 4 years తర్వాత వస్తున్నావు. ఈ 4 ఏళ్ళు తెలుసు, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. ఈ రోజు ఎన్నిసార్లు నోట్ చేసావు? ఒక్కసారి కూడా నోట్ చేయలేదా? మర్చిపోతేనే కదా గుర్తొస్తుంది. నువ్వెప్పుడు ఇక్కడే ఉన్నావు. ఎక్కడా? సారీ నాన్న. ఇంతవరకు ఏది తప్పనుకున్నాను, ఈరోజు తప్పు కాదని అర్థమైంది. నువ్వు నా తప్పు తెలుసుకోలే చేశావు. బావా, నేనేం తప్పు చెయ్యలేదు కదా.